Welcome to Sanhita Vlogs and this is Sanhita Reddy and today is our 14th day of internet fasting. Actually ఈరోజు వర్షంలో తడిచిన దానికి ఒక స్టోరీ ఉంది. లేటర్ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఏదో అవుతుంది చూడు అది, కానీ నేను కావాలనే తడిచిన. యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే అని చెప్పిందని చెప్పి మధ్యలో రోజు యాపిల్ తింటున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో యాపిల్ ఇంక్లూడ్ చేసేసుకున్నా. సో దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ ఈరోజు నా లంచ్ యమ్మీ చికెన్ బ్రౌన్ రైస్. టైం అరౌండ్ 4 అవుతుంది. అండ్ ఈరోజు డిన్నర్ నేను కొంచెం ముందే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా, ఎందుకంటే ఇది రిఫ్రిజిరేట్ చేస్తే కూల్గా ఇంకా టేస్టీ అనిపిస్తుంది. అండ్ ఇది చేయబోయే నేను వర్షంలో తడిచిన. ఆ స్టోరీ కంటే ముందు దీని రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. వార్మ్ మిల్క్ తీసుకోండి, రూమ్ టెంపరేచర్ అయినా ఓకే. దాంట్లో చియా సీడ్స్ అండ్ ఓట్స్ ఒక 3 hours సోక్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 8 బాదామ్స్ తీసుకోవాలి. ఇవి కూడా ఒక 4 hours సోక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఏం రియలైజ్ అయినా అంటే దీంట్లోకి ఫ్రూట్ లేదని, అందుకని సూపర్ మార్కెట్కి వెళ్ళినా. అండ్ చూడండి అన్ని చిప్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని అలా పోయినా ఒక టర్న్ తీసుకోగానే చూడండి ఏమొస్తాయో, చాక్లెట్స్. ఇంకా కష్టమైన ప్లేస్, కానీ ఇది కూడా దాటుకొని ఫ్రూట్ సెక్షన్కి వెళ్ళిపోయినా. నాకు కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నా. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చే వేలో వర్షం పడ్డది. కొంచెం తడిచిన, ఎలాగో తడిచిన అని చెప్పి ఇంకా వర్షంలో ఎంజాయ్ చేసిన. ఎంత రిలాక్సింగ్ ఉండేనో, చాలా చల్లగా ఉండే వాటర్, అందుకే ఇంకా ఫన్ ఉండే. చాలాసేపు తడిచిన. నేను వర్షంలో తడిచిన అని మమ్మీ నాకు వేడి టమాటో సూప్ చేసి ఇచ్చింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ హోమ్ మేడ్. ఇస్తూ ఒక మాట కూడా అన్నది, చిన్నపిల్లలాగా వర్షంలో తడవడం కాదు, నీకు జ్వరం వస్తే నేను ఏం చేయను నీకు, ఇంకా మీద నుంచి 2 ముట్టికాయలు ఇస్తా అన్నది. ఈ సూప్ విషయానికి వస్తే పుల్లగా ఉంది, బట్ వేడిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. వెదర్ సడన్గా ఫుల్ చేంజ్ అయిపోయి చాలా చల్లగా అయిపోయింది, బాగుంది. రెస్ట్ ఆఫ్ ది రెసిపీకి వస్తే చియా సీడ్స్ ఇంకా ఓట్స్ మిల్క్ అంతా సక్ చేసి ఇట్లా సాఫ్ట్ అయిపోయినాయి. దాంతో మనం నానబెట్టుకున్నాం కదా బాదాం, ఆ బాదాంని పీల్ తీసేయాలన్నమాట. తీసేసుకున్నా నేను. దీని తర్వాత ఇవన్నీ బ్లెండ్ చేయాలి. ఏవేవి బ్లెండ్ చేయాలో తెలుసా? ఈరోజు కొంచెం డిఫరెంట్ రెసిపీ. ఈ సోక్ చేసుకున్న ఓట్స్, చియా సీడ్స్, బాదాం, దీంతో పాటు ఈరోజు మనం ఒక కొత్త ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాం, దట్ ఈస్ కోకో పౌడర్. అండ్ ఈ పౌడర్లో షుగర్ లేదు, ఏం లేదు, ఇట్స్ ప్లెయిన్ పౌడర్. అండ్ దీంట్లో బనానాస్ యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. చాలా స్మూత్గా ఇష్టం లేకపోతే మీడియం స్మూత్ కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నేను అట్లే చేసుకున్నా. దట్స్ ఇట్. ఇంత టేస్టీ అండ్ హెల్దీ అయినది ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. అండ్ అంత కష్టం కాదు. హోప్ యు ఆర్ లైకింగ్ మై రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep supporting. Bye bye.